హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపున సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే ఇంకొక వైపున పారిశ్రామిక అభివృద్ధి, ఈ కొత్త పరిశ్రమలు రావటం ద్వారాగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగటం, దీని మీద ప్రధానంగా దృష్టి సారించింది. ఎందుకు అనంటే గత 5 ఏళ్లలో ఉన్నటువంటి పరిశ్రమలు కొన్ని ఈ రాష్ట్రం తరలి వెళ్ళిపోవటం, పారిశ్రామికవేత్తల మీద వేధింపులని, అదేవిధంగా గతంలో ఎంఓయూ చేసుకున్నటువంటి సంస్థలు, పారిశ్రామిక సంస్థలు కూడా రాకపోవటం, కొత్త పరిశ్రమలు ఏర్పాటు జరగకపోవటం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, అభివృద్ధి కుంటుపడింది అనేటువంటిది యువతలో ఏర్పడినటువంటి ఒక బలమైనటువంటి నమ్మకం గత 5 ఏళ్లలో. అందుకనే అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారు. ఎందుకు అనంటే సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి, బటన్ నొక్కుతున్నారు, డబ్బులు కూడా పడుతున్నాయి పేదలకి. కానీ అదొక్కటే కాదు కదా, వాళ్ళ ఇళ్ళలో పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఇవన్నీ జరగటం లేదు అనేటువంటిది బలంగా వెళ్ళింది జనంలోకి. ఈ విషయాన్ని అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు వీళ్ళు. వచ్చిన తర్వాత ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించినటువంటి విషయం మీద ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి స్పష్టమైనటువంటి ప్రణాళికలు రూపొందించేటువంటి విధంగా నిన్న సమీక్షలో మాట్లాడారు. అయితే ఏ రంగాలలో ఈ పరిశ్రమల అభివృద్ధికి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి అంశాల మీద అధికారులతో మాట్లాడినటువంటి క్రమంలో ప్రధానంగా ఆహార శుద్ధి, అదేవిధంగా ఆక్వా, అంటే మనది తీర ప్రాంతం, విపరీతంగా మంచి తీర ప్రాంతం ఉంది, 970 కిలోమీటర్లు ఆక్వా రంగం సంబంధించి, అదేవిధంగా గోదావరి జిల్లాకు సంబంధించి నెల్లూరు, వీటిలో ఆక్వా రంగాన్ని బాగా డెవలప్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఉద్యానవన రంగంతో పాటు ఖనిజ ఆధారిత పరిశ్రమలు, ఈ రంగాలలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద ఇందుకు సంబంధించి ఒక పక్కా ప్రణాళిక ఏమిటి అనంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించుకున్నటువంటి ప్రణాళిక 100 ఈ పారిశ్రమలకు సంబంధించినటువంటి కార్యాచరణకు సంబంధించినటువంటి విషయంలో ప్రతి చోట 100 పార్కులు, ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలి. 100 ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా. అవి ఏ జిల్లాల్లో ఏర్పాటు చేయాలి? ఇండస్ట్రియల్ పార్కులు 100. ఒక్కొక్క పార్కులో 100 ఎకరాలకు తగ్గకుండా భూమి ఉండాలి. ఈ విధంగా ఏ జిల్లాలు దీనికి అనువైనటువంటి ప్రాంతాలు ఏమిటి అనేటువంటి దాని మీద గుర్తించి దీని మీద చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భారతదేశంలో ఇప్పుడు వరకు ఇండస్ట్రియల్ పార్కులు అత్యధికంగా మహారాష్ట్రలో ఉన్నాయట, 53 ఉన్నాయట. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి స్థానానికి వెళ్ళాలి. మనం ఇప్పుడు ఒక 100 ఇండస్ట్రియల్ పార్కులను ఇప్పుడు ఇమీడియట్గా మనం ఏర్పాటు చేసేదానికి ప్రణాళికలు రూపొందించండి, అనువైనటువంటి జిల్లాలని దీనికి రూపొందించి వెంటనే దీని మీద చేయండి అన్నట్టు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాస్ ఏదైతే మల్లవల్లి, ఈ ఇండస్ట్రియల్ ఏరియా దాన్ని మొత్తాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు తిరిగి వాటిని కూడా గాడిలో పెట్టి కొంత పారిశ్రామికంగా ఆ ప్రాంతంలో అభివృద్ధి జరిగేటువంటి విధంగా చూడాలనేటువంటిది. అయితే ఈ జిల్లాలను గుర్తించేటువంటి క్రమంలో ఇప్పుడు ఒకవైపున పరిశ్రమలతో పాటుగా ఇంకొక వైపున పరిశ్రమలు వస్తాయి. తర్వాత ఇంపోర్టు, ఎక్స్పోర్ట్, దిగుమతి ఎగుమతులకు సంబంధించిన మనకు తీర ప్రాంతం 970 కిలోమీటర్ల పైన ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పోర్టులకు సంబంధించినటువంటి విషయంలో కూడా అత్యధికంగా శ్రద్ధ వహించాలని ప్రభుత్వం అనేటువంటిది నిర్ణయం తీసుకున్నది. ఈ పోర్టులకు సంబంధించినటువంటి విషయంలో కూడా పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్, పీపీపీ పద్ధతిలో ఎవరు వస్తారు ఏమిటి అనేటువంటి దాని మీద వాళ్ళతో సంప్రదింపులు జరపాలి అని. అదేవిధంగా దేశవ్యాప్తంగా మిగతా దేశాల్లో ఈ విధంగా పీపీపీ పద్ధతుల్లో అద్భుతంగా నడుస్తున్నటువంటి పోర్టులు ఎక్కడ ఉన్నాయి, అవి ఏ తరహాలో నడుస్తున్నాయి, వాటి మీద అధ్యయనం చేయడానికి అధికారులని అక్కడికి పంపించాలనేటువంటిది కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి ఉంది.
ఈ మొత్తం కూడా పీపీపీ పద్ధతిలో గిన మనము పోర్టులు డెవలప్ చేయటము, అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయటం, దీంతో పాటుగా లాజిస్టిక్స్ సపోర్ట్, రోడ్లు, నీళ్ల వసతి, పవరు, ఇవన్నీ అందుబాటులో ఉండేటువంటి విధంగా దిగిన ప్రభుత్వం చేస్తే, ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇండస్ట్రియలిస్టులకి అనేటువంటి విధంగా వాళ్ళు గిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేదాన్ని బట్టి కొన్ని భూములు కూడా వాళ్ళకి ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకి అందించడం, లాజిస్టిక్స్ సపోర్ట్ ఇవ్వటం, ఇవన్నీ చేయాలనేటువంటి ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఈ విధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచాలి అనేటువంటిది రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఈ పరిశ్రమలు వస్తే అదనంగా అభివృద్ధికి దోహదపడేటువంటి అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వంలో ఈ విమర్శలన్నీ వచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఒక ఏడాది ముందు 2023 మార్చిలో 4-5-6 తేదీల్లో అప్పుడు ఢిల్లీలో ప్రకటించారు, విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్కి సంబంధించినటువంటి సమ్మిట్ నిర్వహిస్తున్నాం, అందరు రండి అనేటువంటి విధంగా చేశారు. ఒక 15 లక్షల కోట్లు వస్తున్నాయి, ఒక 6.5 లక్షల ఉద్యోగాలు కూడా వస్తాయి అనేటువంటిది ప్రకటించారు. తీరా వచ్చేసరికల్లా ఏమీ జరగలేదు, ఎలక్షన్ వచ్చి ఓడిపోయినటువంటి పరిస్థితి. అందుకనే అలాంటి ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ దృష్టి సారిస్తున్నటువంటి పరిస్థితి.